పూజ అయిపోయిన తర్వాత మాలిని అయితే మళ్ళీ మాలిని వాళ్ళైతే ఇలా అంటూ ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మళ్ళీ బిడ్డని వదలను, నాకు మళ్ళీ బిడ్డ సొంతం అనైతే గట్టిగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి గౌతమ్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక మళ్ళీ మాలిని వాళ్ళైతే వాళ్ళ ఇంటికి ఆటోలో వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్న వసుంధర అయితే తను వేసిన ప్లాన్ అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక మైసమ్మ వాడితే మళ్ళీని కిడ్నాప్ చేసేస్తూ ఉంటాడు. ఇలా మళ్ళీని కిడ్నాప్ చేయగానే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది, మాలిని నా దగ్గరకు వస్తుంది అనేది ఆలోచిస్తూ ఉంటారు. ఇక మాలిని వాళ్ళు వెళ్తున్న ఆటోకి అయితే అడ్డంగా వెళ్ళి మైసమ్మ అయితే మళ్ళీని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ విషయం చెప్పడానికి మళ్ళీ అయితే ఇంటికి వచ్చి, అమ్మ నేను మళ్ళీ ఆటోలో వెళ్తుంటేగా ఆ రౌడీ వచ్చి మళ్ళీని తీసుకెళ్ళిపోయాడు అనైతే చెప్తూ ఉంటాడు. ఇది ఎవరు చేశారో తెలియదు కానీ మళ్ళీని కిడ్నాప్ చేసి నన్ను వదిలేశారు అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఒకసారిగా గౌతమ్ వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. వసుంధరకి ఏం తెలియనట్లుగా నటిస్తూ ఉంటుంది. శరత్ చంద్ర అయితే ఏంటి మళ్ళీనే కిడ్నాప్ చేశారా అని షాక్ అవుతూ ఉంటాడు. అరవింద్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక వసుంధర అయితే ఏం తెలియనట్లుగా నటిస్తూ మాలిని ముందైతే అవునా అని షాక్ అయినట్లుగా నటిస్తూ ఉంటుంది. మాలిని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మళ్ళీనే ఎందుకమ్మా కిడ్నాప్ చేస్తారు, ఇది ఎవరో ప్లాన్ చేశారు, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అయితే బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మాలిని.